నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం కోడిపిల్ల పాఠం బిట్స్ చూద్దాము. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? రైట్. వినండి, మాట్లాడండి. ఇందులో ఫస్ట్ బిట్టు, కోడిపిల్ల కథ సొంత మాటల్లో చెప్పండి. కోడిపిల్ల కథ మనం చెప్పుకున్నాం కదా, దాన్ని మీరు సొంత మాటల్లో మీరు అర్థం చేసుకున్న విధానంలో మీరు చెప్పాలి. ఓకేనా? రైట్. అయిన తర్వాత, తప్పిపోయిన కోడిపిల్ల ఎందుకు భయపడింది? తప్పిపోయిన కోడిపిల్ల ఎందుకు భయపడింది? ఒకసారి ఆలోచించండి. కోడిపిల్ల భయపడింది కదా, ఎవరు కాపాడారు? ఎందుకు భయపడింది? దాని గురించి మీరు చెప్పాలి. ఓకే. తర్వాత, కోడిపిల్లను కుక్క ఎట్లా కాపాడింది? దాని వెనకాలే తప్పిపోయినప్పుడు దాని వెనకాలే పోయింది కదా. రైట్. అది ఒకసారి పాఠం చదివి ఎట్లా కాపాడిందో చెప్పాలి. సరే. తర్వాత, కథలో ఎవరు మంచివాళ్ళు, ఎందుకు? ఇప్పుడు ఈ కథ ఉంది, కథలో ఎవరు మంచివాళ్ళు, ఎందుకు? అది కూడా చెప్పాలి. సరేనా? పాఠం చదవండి, చెప్పండి. తర్వాత చదవండి బిట్టు. కింది పేరా చదవండి, సొంత మాటల్లో చెప్పండి. కింది పేర నేను చదవడం నేర్చుకోండి అని చెప్పేసి అంటున్నాను. జాగ్రత్తగా పదాలు గమనించండి, చదవడము నేర్చుకోవాలి, రాయడం నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. నేను చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సాయంత్రం బడి వదిలారు. శివ ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక కుక్క పిల్ల కాలికి దెబ్బ తగిలి ములుగుతూ కనిపించింది. శివ కుక్క పిల్లను ఎత్తుకొని ఇంటికి తీసుకుపోయాడు. దెబ్బకి మందు వేసి కట్టాడు, అన్నం పెట్టాడు, పాలు పోశాడు. 2 రోజుల్లో కుక్కపిల్ల దెబ్బ మానిపోయింది. శివకు సంబరమైంది. రోజు సాయంత్రం శివ కుక్కపిల్లతో ఆడుకునేవాడు. శివకు అదంటే ఇష్టం. దానికి శివ అంటే ఇష్టం. రైట్. ఇది కథ. మరి దీన్ని ఏం చేయాలంటే మీరు చదవాలి. చదివి ఏం చేయాలి? 1-2 సార్లు చదవండి, సొంత మాటల్లో చెప్పాలి, ఓన్ వర్డ్స్లో. ఓకే. రైట్. అది అయిన తర్వాత కిందిది ఆ బిట్లో బొమ్మలతో కలిపి కింది పేరా చదవండి, జవాబులు చెప్పండి, రాయండి. ఏం చేయాలి? బొమ్మలతో కలిపి కింది పేరా చదవండి, జవాబులు చెప్పండి, రాయండి. రైట్. బొమ్మలతో కలిపి ఎలా చదవాలి? మనం కోడిపిల్ల కథ చదివాం, అదేవిధంగా ఇది కూడాను. రైట్. ఒకరోజు ఒక కొంగ ఒక చేపను పట్టుకున్నది. ఒకరోజు ఒక కొంగ ఒక చేపను పట్టుకున్నది. కొంగ నోటిలోని చేప జారిపోయింది. చేప ఏదని కొంగ తాబేలును అడిగింది. నాకు తెలియదు, కుందేలును అడగమన్నది. కుందేలు నాకు తెలియదు, ఎలుకను అడగమన్నది. ఎలుక నాకు తెలియదు, ఏనుగును అడగమన్నది. ఏనుగును అడిగితే నీ పొట్టలో ఉంటుంది, చూసుకోపో అన్నది. ఇది కథ. మరి ఇప్పుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏమున్నాయి? కొంగ ఏం పట్టుకున్నది? కొంగలు ఏం పట్టుకుంటాయి? ఏం తింటాయి? రైట్. మీరు చెప్పింది కరెక్టే. ఏంటిది? చేపను పట్టుకున్నది. కొంగ ముందుగా ఎవరిని అడిగింది? మరి చేప నోట్లోంచి జారిపోయిందని ఎవరిని అడిగింది? ఎక్కడ పోయిందని? తాబేలుని అడిగింది. రైట్. వెరీ గుడ్, బాగా చెప్పారు. రైట్. తర్వాత 3వది, ఎలుక ఎవరిని అడుగుమన్నది?
ఎలుక, ర్యాట్. ఎవరిని అడగమన్నది? ఏనుగును అడగమన్నది. ఏనుగు ఏమని చెప్పింది? ఏనుగు ఏం చెప్పింది మరి? ఏం చెప్పలేదా? ఎస్, చెప్పింది. ఏమన్నది? నీ పొట్టలో ఉన్నది చూసుకో పో అన్నది కదా. రైట్. తర్వాత నీటిలో నివసించే జంతువులు ఏవి? ఏమేమి నివసిస్తాయి నీటిలో చెప్పండి? చేప, రైట్. ఇంకా తాబేలు కదా. ఇక్కడున్నాయి రెండు, చేప తాబేలు, రెండు కూడా నీటిలో నివసిస్తాయి. ఇంకా వానపాములు ఉంటాయి అందులో. ఇంకా ఇంకేమైనా ఉంటాయా? కప్పలు కూడా ఉంటాయి, కానీ అవి భూమిపైన కూడా ఉంటాయి, నీళ్ళలో కూడా ఉంటాయి. రైట్. ఇవి నీళ్ళలో నివసిస్తాయి అన్నమాట. ఇంకేముంటాయి చెప్పండి? మొసళ్ళు ఉంటాయి కదా. రైట్. ఈ విధంగా నీళ్ళలో ఉండే జంతువులు మనం చెప్పుకుంటాం వీటిని. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి, మీరు గెస్ చేసి చెప్పండి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. తర్వాత చూడండి ఈ బిట్టు. పట్టికలోని పదాలు చదవండి, పక్షులు జంతువులు వేరు చేసి రాయండి. పట్టికలోని పదాలు జంతువులు పక్షులు వేరు చేసి రాయాలన్నట. ఓకే, అంటే డివైడ్ చేసి రాయాలి. అన్నీ కలిసి ఉన్నాయి. ఆవు, పావురం, కోడి, సింహం, పంది, జిరాఫీ, ఒంటె, చిలుక, కాకి, నెమలి, కొంగ, కోయిల, జింక, బాతు, పులి, గాడిద, ఇవి ఉన్నాయి. ఇక్కడ కింద హెడ్డింగ్ ఇచ్చారు పక్షులు, ఇక్కడేమో జంతువులు ఇచ్చారు. ఆవు పక్షియా జంతువా? జంతువు, కాబట్టి జంతువుల్లో రాయాలి ఒకటి. పావురం పక్షి అంటే ఇక్కడ రాయాలి పక్షుల్లో. కోడి పక్షి, సింహం జంతువు, పంది జంతువు, జిరాఫీ జంతువు, ఒంటె జంతువు, చిలుక పక్షి, కాకి పక్షి, నెమలి పక్షి, కొంగ పక్షి, కోయిల పక్షి, జింక జంతువు, బాతు పక్షి, పులి జంతువు, గాడిద జంతువు. ఈ విధంగా డివైడ్ చేసి వేరు చేసి రాయండి. ఓకేనా? రైట్. పైన ఉన్నాయి, ఏం భయపడద్దు మీరు. పైన ఉన్నవే నేను చెప్పాను కూడా, వాటిని నేను చెప్పిన ప్రకారం పక్షులు చెప్పినవి పక్షుల్లో రాయండి, జంతువులు అన్నవి జంతువుల్లో రాయండి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. తర్వాత చూడండి ఈ బిట్టు. కింది వాక్యాలు చదవండి, వరుసలో రాయండి. అమ్మో, చూడండి ఎంత పెద్ద పరీక్షను. మీరు పెద్ద పరీక్ష కాదు, చిన్నదే, చదువుకుంటూ రాయాలి. ఏం లేదు. ఫస్ట్ది ఏముంది? కాకి గుడ్లు పెట్టింది, కాకి పుల్లలు ఏరింది, గుడ్లను పొదిగింది, గూడు కట్టింది, పిల్లలు చేసింది, ఎగిరిపోయాయి, పిల్లలకు రెక్కలు వచ్చాయి. వీటిని ఏది ఫస్ట్ వస్తుంది? కాకి గుడ్లు పెట్టంగానే, గుడ్లు పెడితే పిల్లలు అవుతాయి, కానీ గుడ్లు ఎక్కడ పెట్టాలి? దానికి ఏం కావాలి? అవన్నీ ఆ వరుస అన్నమాట. అలా ఒక వరుసలో ఆర్డర్లో రాయాలి. రాస్తారా? రైట్. ఫస్ట్ ఏం కావాలి మరి? కాకి పుల్లలు ఏరింది ఫస్ట్. పుల్లలు ఏరిన తర్వాత ఏం చేయాలి? గూడు కట్టింది రెండోది. గూడు కట్టిన తర్వాత ఏం చేయాలి? గుడ్లను పెట్టింది. గుడ్లను పెట్టిన తర్వాత ఏం చేయాలి? గుడ్లను పొదిగింది. పొదిగిన తర్వాత ఏమైంది? పిల్లలు చేసింది. పిల్లలు చేసిన తర్వాత ఏమవుతుంది? పిల్లలకు రెక్కలు వచ్చాయి. రెక్కలు వచ్చిన తర్వాత ఏం చేస్తాయి? పిల్లలు ఎగిరిపోతాయి. రైట్. ఇది వరుస క్రమంలో రాయాలి. ఓకేనా? రైట్ పిల్లలు, ఇక్కడ దాకా చక్కగా స్పష్టంగా చేయండి. ఓకేనా?
థ్యాంక్ యూ పిల్లలు. ధన్యవాదాలు.